వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయేది పుల్లుసిరికాయ ఆవకాయ అండి. పుల్లుసిరికాయలు అంటే చిన్న ఉసిరికాయలు అంటారు కదండి, అవండి. ఈ పుల్లుసిరికాయతోటి ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చాలా పర్ఫెక్ట్గా, నోటికైతే చాలా రుచిగా ఉండేటట్టు పెట్టుకుందామండి. అందులోకి చాలా తక్కువ టైంలో బాగా టేస్టీగా ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఉసిరికాయలను అయితే కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. అదొక పెద్ద పని అనుకుంటున్నారేమో, అలాగే మక్కలొద్దు. ఉసిరికాయలను అయితే తీసుకున్న తర్వాత నీట్గా కడుక్కొని చిల్లుబొట్లు అయితే వేసుకోవాలండి. ఇదిగోండి, నేనైతే ఈ ఉసిరికాయలు తీసుకున్నాను కదా, కడుక్కొని చిల్లుబొట్లు అయితే వేసుకున్నాను. ఇదైతే 2 hours ఖచ్చితంగా ఇలాగ చిల్లుబొట్లో ఉంచుకోవాలండి, వాటర్ అంతా ఆరిపోయేంత వరకు. ఇదిగోండి, ఆ బౌల్లో తీసుకున్నాం కదా, అక్కడ పక్కన చిన్న బౌల్ తోటి అయితే నేను 3 కప్పులు ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. మెంతులు, ఎల్లుల్లిపాయలు, ఆవపిండి, సాల్ట్, కారం అండి వీటికి కావాల్సినవి. ఉసిరికాయలను అయితే 3 కప్పులు తీసుకున్నాను ఆ చిన్న కప్పుతోటి. అలాగే ఆ కప్పుతోటి ఫుల్గా కారం అండి 1 కప్పు. సాల్ట్ అయితే మనకి టేస్ట్కి తగినంత, అంటే కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు కాబట్టి టేస్ట్కి తగినట్టుగా వేసుకోవాలండి. ఆవపిండి అయితే కొంచెం తక్కువలో తీసుకోవాలి కారం కంటే. అలాగే ఎల్లుల్లిపాయలండి, ఎల్లుల్లిపాయలు అయితే 2 గంటలు పూర్తిగా తీసుకోవాలి. మెంతులు అయితే 3 tablespoons అండి. వీటిని ఫుల్గా కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. పుల్లుసిరికాయ ఆవకాయ అయితే నెల నిల్వ ఉండదండి. ఇది ఎందుకంటే కొంచెం వాటర్ టైప్లో ఉంటుంది కదండి ఉసిరికాయ, దానివల్ల ఎక్కువగా ఆయిల్ అయితే ఉండదు. దీన్ని మనం ఆయిల్లో కూడా వేపట్లేదు కాబట్టి అండి ఎక్కువ నెలలు అయితే నిల్వ ఉండదు. ఇది 1 month అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ విధంగా చేస్తే. ఇదిగోండి, ఆయిల్ యాడ్ చేస్తున్నాం కదండి, ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కలుపుకోవాలి. ఓన్లీ ఉసిరికాయలే పైకి కనిపిస్తున్నాయి, గ్రేవీ లేదు అనుకోకండి. ఖచ్చితంగా తర్వాత ఊరిన తర్వాత గ్రేవీ అయితే ఖచ్చితంగా వస్తుందండి. ఇదిగోండి, ఇంకా కొంచెం బౌల్లోని కారం, ఆవపిండి అవి ఉన్నాయి కదండి, అవి కూడా వేసేస్తున్నాను. సాల్ట్ కూడా వేస్తున్నానండి. ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది, ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. ఇదిగోండి, నేనైతే ఇది కలపడం కోసం వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాను. మీరు ఏం వాడతారో అది వేసుకోవచ్చు. చాలా బాగా వస్తుందండి. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇలాంటి పచ్చడిని అయితే. కారం తక్కువగా వేసుకొని వాళ్ళకి టేస్ట్ కుదిరేటట్టు పెట్టుకుంటే చాలా ఇష్టపడతారు. చూసారా, ఈ చిన్న ఉసిరికాయలతోటి ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎక్కువ ఇంటి దగ్గర చెట్లు అయితే బాగా ఎరుగమొస్తాయండి కాయలు అయితే. ఇవి దొరకనంటూ ఉండరు, అందరికీ ఖచ్చితంగా దొరుకుతాయి ఈ ఉసిరికాయలు అయితే. దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా పెట్టుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చూసారా, మంచి కలర్ఫుల్గా బాగుంది కదండి. నేను దీన్ని అయితే పెట్టిన 4 daysకి అయితే తీసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది. మళ్ళీ కలుపుతున్నాను దీన్ని పూర్తిగా కలిసేటట్టు. కలర్ అయితే చాలా బాగుందండి, బాగా వచ్చింది. ఎల్లుల్లిపాయ కూడా పర్ఫెక్ట్గా ఊరిందండి, దీంట్లో చాలా బాగా వచ్చిందండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. పుల్లుసిరికాయ ఆవకాయ అయితే రెడీ అయిపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వావ్, సూపర్.